ఉమారెడ్డి గారు ఏంటో దులిపాడ కుటుంబం అంటే ఆయన నోరు తెసి చెప్పమను. ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ఆయన మాకేమి ఇచ్చాడు, నేను తిరిగి ఆయనకి ఏమి ఇచ్చాను. కేంద్ర మంత్రి ఎలా అయ్యాడు? బాపట్ల నియోజకవర్గంలో ఆయనకి మెజార్టీ రాలా, కొల్లూరు నియోజకవర్గంలో మెజార్టీ. కేంద్ర మంత్రి అయ్యాడంటే ఆయన నివాసం ఉండే బాపట్ల నియోజకవర్గంలోనే ఉమారెడ్డి వెంకటేశ్వరకు మెజార్టీ రాలా. కొన్నూరు నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీతో ఆయన ఎంపీ అయి కేంద్ర మంత్రి అయి కోట్లు సంపాదించాడు. మనం బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత తప్పితే ఎలా ఉండాలో అలానే ఉంటాం. కాబట్టి నేను అనేది ఏంటంటే రేపటి సమాధానాలు చెప్తా. లీగల్ నోటీస్ నేను పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు నా గురించి చేశాడో దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను ముందుకెళ్తానా. ఎందుకంటే భయం అనేది నా రక్తంలో లేదు. ఊపుదాం అనుకుంటే అది నడిచేది కాదు కొన్నూరు. కాబట్టి ఏంటంటే వాళ్ళ మామ చరిత్ర దగ్గర నుంచి అన్ని చెప్పగలిగే సత్తా నాకు ఉంది. ఇవాళ నిలబడ్డ పార్లమెంట్ అభ్యర్థి ఉమారెడ్డి వెంకటరమణ చరిత్రతో సహా నేను చెప్పగలను.